ఎవరి సంఘం? నెంబర్ 1, ఇది దేవుడి సంఘం. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, నిన్ను అడిగారు పెద్దవారు గౌరవనీయులు, సంఘాన్ని ఏ పేరుతో పిలవాలి అని. నాకు తెలియదు మీరు ఏ పేరుతో పిలుచుకుంటారా. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, సంఘం పెట్టినోడి పేరు మీద పిలుస్తున్నారు. ప్రకాశం సంఘం పెడితే ప్రకాశం వాళ్ళ సంఘం అంటున్నారు. అది తప్పు, చాలా పొరపాటు అది. సంఘము జీవము గల దేవునికి చెందింది. అందుకని యేసుక్రీస్తు వారి సంఘం గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు రాయి అనకూడదు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఒకవేళ పేతురు అనే బండ మీద సంఘం కడితే ఆయన సంఘం అవదు, పేతురు సంఘం అవుతుంది. అది సెయింట్ పీటర్స్ చర్చ్ అవుతుంది. నో, ఇట్స్ నాట్ సెయింట్ పీటర్స్ చర్చ్, ఇట్ ఈస్ జీసస్ చర్చ్. దాని మీద సర్వ హక్కులు యేసుక్రీస్తువే. అందుకని ఒక సంఘంలో పెద్ద పీట ఎవరికి వేయాలంటే యేసుకే వేయాలి, పాస్టర్ గారికి వేయకూడదు.